హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నాం రెండో మీ అల్లరి పిల్ల వచ్చేసేసిందండి. ఇంకేంటంటే ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే నా గొంతు కొంచెం బాగాలేదు కదా, మళ్ళీ ఆ గొంతుతోనే మీకు వాయిస్ ఇచ్చేసేసారనుకోండి ఇబ్బంది పడిపోతారు కదా అని ఇంకా మా భోగి రోజు ఫెస్టివల్ డే బ్లాగ్ అండి ఇది. ఇంక భోగి మంటలు అయితే వేసేస్తున్నాం అనమాట. మీ అల్లరి పిల్ల నేనే వెలిగిస్తానమ్మా, నేనే స్టార్ట్ చేసేస్తానమ్మా అని ఒకటే గొడవండి. ముందు రోజు నుంచి అసలు అయితే సరేనమ్మా నువ్వే చేయమ్మా అని చెప్పేసామన్నమాట. ఇంకా వింటదా మనం చెబితే? ఎక్కడ వింటది? ఆమె ముందు ఉండాలి అన్నిట్లో. ఇంకా గొడవ కూడా అనమాట. ఇంకా నేను ఏంటంటే పెట్టేసేద్దాంలే అనుకున్నా, కానీ బ్లాగ్స్ ఈ వీడియోస్ అన్నీ వాయిస్ ఏం బాగాలేదు కదా, మళ్ళీ మీరు ఆ పీల గొంతులు ఆ సౌండ్ ఎక్కువ వచ్చే గొంతుతో విన్నారనుకోండి మరి ఇబ్బంది పడిపోతారులే అని ఇంక ఈ వీడియోస్ అన్నీ ఇలానే ఆపేసానండి. ఇంక ఈ రోజు నుంచి కంటిన్యూ చేసేస్తా లాంగ్ వీడియోస్ అయితే ఫెస్టివల్ బ్లాగ్స్ అన్నీ. ఇంకా మేమైతే భోగి మంటలు అయితే వేసేసుకుంటున్నామండి. కొన్ని గట్టి మొద్దులు అలాంటివి ఉంటాయి కదా, అవి అయితే తెచ్చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా వేసుకున్నాం. అసలు అయితే మీరు కూడా వేసేసుకున్నారా భోగి మంటలు? ఇప్పుడు టైం వచ్చేసరికి పొద్దున్నే 5 o'clock ఏమైందండి. చలి అయితే విపరీతంగా ఉందండి, మామూలుగా లేదనమాట. ఇక్కడ చూడడం మీ అల్లరి పిల్ల నేను కూర్చున్నానంట, ఇంకా ఆమె కూడా ఒక చైర్ అయితే తెచ్చేసేసుకుందనమాట. ఇంకా చిన్న చైరు, ఇంకా ఆమె బుజ్జి చైర్ అనమాట, ఇంకా కదలకుండా కూర్చోవచ్చని. ఇంకా సరే కదని మేమైతే ఇంకా భోగి మంటలు అయితే వేసుకున్నామండి. నిజంగా ఈ చలిగాలికి భోగి మంటలు వేసుకుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అబ్బబ్బా చాలా హ్యాపీగా ఉందండి. అసలు అయితే వెచ్చదనంతో చాలా హ్యాపీ అనిపించేసేసింది. మీరు కూడా పొద్దున్నే లేచి భోగి మంటలు అది వేసేసుకున్నారా? ఇంకా ఈ భోగి మంటలు వేసుకోవడం, ఇంకా ముగ్గులది వేసేసుకోవడం, సగం టైం అంతా ఆ రోజు అది మొత్తం అదే టైం సరిపోయిందండి నాకైతే మటుకి. ఇక్కడైతే చూడండి ఇంకా కూర్చుందనమాట మేడం గారు ప్రశాంతంగా కూర్చొని ఇంకా పేపర్స్ తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు చేసేసేస్తుందండి. వద్దులమ్మాయి పేపర్స్ బాగానే రగులుకున్నాయంటే ఏమన్నా వింటదా అసలు మనం చెప్పిన మాట? భోగి మంట వేసుకున్నా ఫ్రెండ్స్, మీరు కూడా వేసుకున్నారా? అబ్బో భోగి మంటలు వేసుకుందంటే ఫ్రెండ్స్ మీరు కూడా అంటే వేసుకున్నారా అని అడుగుతుందండి. వెచ్చగా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మేము భోగి మంటలు స్టార్ట్ చేసేసాం కదా, చూడండి భలే నిప్పురవ్వలు భలే వెళ్ళిపోతున్నాయి కదా. ఇంక ఇక్కడ ఒక తాతయ్య గారు కూడా వచ్చేసారు అనమాట. మా మంట చూసేసేసి ఆయన కూడా చలి కాపుకోవడానికి అయితే ఇక్కడ చూడండి అండి. అసలు ఇదేమన్నా బతుకమ్మ మాట అనుకుంటుందా ఏంటి? భోగి మంటల కాడి కర్రలు ఏమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు తెచ్చుకుంటే ఆడుకుంటారా? నాకు తెలియదులే ఫ్రెండ్స్, అందుకే అడుగుతున్నానండి. కొట్టిద్దేమో ఆ కర్ర తీసుకొని నన్ను ఏమన్నా. నేనేమనుకుంటానండి, ఇది దసరా కాదమ్మా బతుకమ్మ కాదమ్మా అంటుంటే ఏమైద్ది ఆడుకోకూడదా ఏంటి అని అంటుందండి. ఆ కర్రలు తీసుకొని కాసేపు అయితే ఒక అరగంట అయితే ఆడిందనమాట. ఇంకా బతుకమ్మ ఆటలాడినట్టు భోగి మంట చుట్టూరు వదిలిపెడితే ఊరు మొత్తం తిరిగేసి ఆటలాడేసి వచ్చిద్దండి మీ అల్లరి పిల్ల. మామూలు పిల్ల కాదనమాట. మరి అంతే కదా అంట. ఎంత ఎంజాయ్ చేసేసిందండి భోగి మంటలు అయితే మటుకి. చాలా అంటే చాలా హ్యాపీగా అసలు. ఇంకా వాళ్ళ డాడీని కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అసలు అయితే మామూలుగా కాదండి, బాగా ఎంజాయ్ చేసిందండి భోగి మంటలతో అయితే మటుకి మీ అల్లరి పిల్ల. అసలు అయితే రేగి పండ్లు తెంపుకోవడానికి వెళ్ళాం కదండి, మీకు ముందు బ్లాగ్లో కూడా ఒకటి పెట్టారు రేగి పండ్ల కోసం అని. అక్కడ రేగి పండ్ల కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడేం మాకు అసలు తెలియదు అనమాట, అప్పుడే పరిచయం అయ్యారు. ఇంకా కర్రలు అవి ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఇవి కట్టెలు అనమాట, ఇంకా అడిగితే ఇచ్చారనమాట. మాకు అనిపించేసి ఎంత హ్యాపీగా ఉందో, అయ్యో భోగి మంటలు వేసుకోవడానికి ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటో అనుకుంటా ఉన్నాం అనమాట మేమైతే. ఇంకా ఇవి అడిగితే ఇచ్చేసింది అనమాట. ఎంత బాగా అండి కట్టెలు అయితే అసలు. ఇంకా నీళ్ళు కూడా పెట్టేసేసుకున్నాం అనమాట, భోగి మంటలో నీళ్ళు కాబట్టేసేసుకొని పోసుకుంటే చాలా అంటే చాలా మంచిదనమాట. ఇంకా మంచిగా ఒక బిందె పెట్టేసేసానమాట నేనైతే. ఇంకేం పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. ఇంక మంచినీళ్ళ బిందె ఉంటుంది కదండి ఇంట్లో, ఇంకా ఆ బిందె ఉంటే దాన్ని అయితే తీసుకొచ్చి పెట్టేసేస్తే అసలు ఎంత బాగా కాగినాయి అంటే అండి, అసలు తెరలాగా అయిపోయినాయి అనమాట ఆ బిందెలో. ఇంకా అందరం అయితే కొన్ని దాంట్లో నీళ్ళు తీసేసుకొని పోసేసుకున్నామండి. నిజంగా చాలా మంచిది అనమాట ఇలా వాటర్ కాబెట్టుకొని పోసుకోవడం అనమాట. ఇంకా మా బాబు అయితే అక్కడ వేరే చోటుకి వెళ్ళి వస్తుంటే ఏదో షాప్ దగ్గరికి వాళ్ళు అయితే రైస్ కుక్కర్ పెట్టేశారంట. మమ్మీ వాళ్ళు రైస్ కుక్కర్ పెట్టారు, మమ్మీ నువ్వు కూడా పెట్టరాజు అని అంటున్నాడండి. అయితే నాకు ఐడియా రాలేదు ఫ్రెండ్స్, లేకపోతే నేను కూడా రైస్ కుక్కర్ పెట్టేదాన్ని. ఇంకా నాకేంటంటే ఏం పెట్టాలో అర్థం కాక ఇంక బిందె అయితే పెట్టాను. కానీ బిందె తోమడానికైతే నా కష్టాలు ఉన్నాయండి. అంటే బాగా బూడిద పట్టేసేసింది కదా. ఇంకేంటంటే మేము మంటలు వేసుకుంటుంటే పక్కన ఆంటీ ఆవిడ ఇంట్లోకి ధూపం వేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ఆవు పిడకలు చేసుకున్నారంట. ఇంకా ఇస్తాను రండి అని పిలిస్తే ఈ పాపను పంపించమ్మా అంటే ఇంక పంపిస్తే మీ అల్లరి పిల్ల అయితే వెళ్ళి తీసుకొచ్చింది. కొన్ని పిడకలు అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించేసేసింది ఇలా.
ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువుని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, అలానే మనకి ఇస్తే మనకి చాలా హ్యాపీ కదా. మీ అల్లరి పిల్లకేమో వేయడం కూడా రాదు, అలా ఇసిరేసేసిందో చూడండి. అసలు జాగ్రత్తగా అంటే వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇది కేకు ముక్కగా మళ్ళీ నాకేంటో కేకు తినిపించేసేస్తున్నారు. అదేమైనా కేకా ఏంటి అసలు, కాసేపు అయితే తినిపించేసేస్తారు వీళ్ళన్నయ్యను మీ అల్లరి పిల్ల ఇద్దరు కలిసి. ఇదిగోండి అసలు ఎంత బాగా అయినాయండి నీళ్ళు అయితే మటుకి చక్కగా కాగినాయి అనమాట. ఎందుకంటే కట్టెలు కదండి, బాగా కాలినాయి కదా, ఇంకా అసలు ఆ దెబ్బకి బాగా వాటర్ కాగినాయి అనమాట. చక్కగా తల స్నానాలు చేపించేసారు అందరికీ. ఇంకా మంటలు అవి అయిపోయాకైతే ఇంకా భోగి ముగ్గు అయితే వేసేస్తున్నానండి. ఇంకా చూడండి మేడం గారు ఇక్కడ కుర్చీలో కూర్చుని ఆర్డర్స్ వేస్తున్నారనమాట. మమ్మీ ఇలా అయ్యి మమ్మీ అలా అని. నాకు చూడండి ఫ్రెండ్స్, ముగ్గు హెల్ప్ చెయ్యకపోగా నాకు ఆర్డర్స్ వేస్తుంది, మమ్మీ వెయ్యి అని. చాలా లేట్ అయిపోయిందండి ఆ రోజు అయితే మటుకు అసలు. ఇక నేనైతే కొంచెం రంగేసేసాను మీ అల్లరి పిల్ల మీద. ఏంటి మమ్మీ హోలీ పండుగ అనుకుంటున్నావా ఏంటి అని అంది. నాకు అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, అదేదో సినిమాలో బ్రహ్మానందం సినిమాలో ఎప్పుడు పడితే అప్పుడు ఫెస్టివల్స్ చేసుకుంటా ఉంటే, ఏంట్రా నువ్వు ఇప్పుడు ఫెస్టివల్స్ చేసుకుంటున్నారనే డైలాగ్ వాడతారు కదా, ఏదో సంథింగ్ అలానే హోలీ పండుగ ఏంటని అనేసింది అనమాట. ఇక్కడైతే చూడండి పిల్లలు కైట్స్ అనమాట. ఇంకా ఫెస్టివల్ అంటేనే కైట్స్ కదండి, అస్సలు ఆగరనమాట పిల్లలు. ఎంత హ్యాపీ అని. నేను కూడా ఈసారి ఫ్లైట్కి ఎగరేసారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూడండి మన బిందెలో నీళ్ళు అయితే బాగా తెరిలిపోయినాయి అండి, అంత బాగా అయినాయి అనమాట అసలు నీళ్ళు అయితే మటుకి. ఇంకా ఫైనల్లీ మనం ముగ్గు అయితే చూసేయండి అబ్బా, కొంచెం అయితే హెల్ప్ చేసేసిందిలే మీ అల్లరి పిల్ల అక్కడక్కడ. ఎందుకంటే అక్కడికే లేట్ అయిపోతుంది అనమాట బాగా. అసలు నాకు చాలా లేట్ అయిపోయిందండి ఆ రోజైతే. ఇంక ఈ ముగ్గు వెయ్యడానికైతే నాకైతే చాలా అంటే చాలా టైం తీసుకుందండోయ్. మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసేసేయండి నేను ముగ్గు ఎన్ని గంటలు వేసాను అనేది మటుకి. ఇంకా నాకైతే ముగ్గు అయితే పిచ్చగా నచ్చేసేసిందండి, చాలా బాగా నచ్చేసేసింది. ఇక మీకు కూడా ముగ్గు నచ్చిందా లేదా అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా ఫైనల్లీ మన ముగ్గు అయితే ఇదేనండి. ఇంకా నేనైతే ఆవు పిడకలు పెట్టేసేస్తున్నాను అనమాట. సారీ ఆవు పిడకలు కదా, ఆవు గొబ్బెమ్మలు అండి. నాకు మరి మైండ్ పని చేయట్లే. ఇంకా గొబ్బెమ్మలు ముందు రోజే ఇంకా ఆవు పేడ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసుకోవాలి కదా, ఇంకా అందుకోసం అనేది నేనైతే ఇంకా గొబ్బెమ్మలు ప్రిపేర్ చేస్తుంటే, నేను కూడా చేస్తాను మమ్మీ అని అన్నది. రామ్మ చేద్దు కానండి, దాంట్లో కొంచెం కొంచెం అవి ఉంటాయి కదండి, అవి చూసేసి నేను రాను అని అనేసింది అనమాట. మరి వస్తానన్నావు కదా అంటే, నేను రాను అని మీ అల్లరి పిల్ల అన్నది. ఇక చూడండి ముందే చేస్తానన్నది, ఆ పురుగులు అవి చూసాక నేను రాను అంట. ఇంక ఇదిగోండి ఇక్కడికి వచ్చేసేసి పసుపు కుంకుమ వేసేస్తాను గొబ్బెమ్మల మీద అని గొడవ అనమాట. సరే వచ్చేసి వేసాన్న. ఇంకా నాకు ప్లేస్ కరెక్ట్గా లేదండి, లేకపోతే ఇంకా చుట్టూరు ఒక పెద్ద మెలిక వేసేద్దాము అని అనిపించేసింది అనమాట నాకైతే. ఇంకా ప్లేస్ ఎత్తు పల్లంగా ఉందండి, కరెక్ట్గా ఇంతే ఉంది నాకైతే ఈ ప్లేస్. ఇంకా చుట్టూరు ఉంటే ఒక 2 మెలికలు వేసేద్దాం ఇంకా చక్కగా ఉంటుంది అనిపించేసేసింది. కానీ లేదు కదా, ఇంక ఉన్న దాంట్లో ఇంత వాటికి వేసేసి ఇంకా సంతృప్తి ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా మీ అల్లరి పిల్ల కూడా చూడండి, ఇప్పుడు ఇందాకైతేనేమో గొబ్బెమ్మలు అయితే నేను చేయను అనేసింది. ఫస్ట్ చేస్తానని చెప్పా కదా మీతో, మళ్ళీ చేయను అని చెప్పేసింది కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి అన్నీ ఇంకా నేను చేస్తుంటే, ఇంకా నేను కూడా చేస్తాను మమ్మీ, నేను కూడా చేస్తానంది. మీలో ఎంతమంది ఇలా ముగ్గు వేసాక ఇంకా గొబ్బెమ్మలు అది పెట్టేసేసుకొని భోగి పళ్ళు అయితే వేసేస్తారు ముగ్గులో. నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఇంక ఇలా ముగ్గులు వేస్తే భోగి రోజు పండుగ రోజు కంపల్సరీగా భోగి పళ్ళు అయితే వేస్తామండి. ఇంక ఇలా దీపారాధన చేసేస్తా, బెల్లం మొక్క అది పెట్టేసేస్తానండి. ఏదన్నా ఆవు కానీ ఇలా పక్షులు కానీ ఇలా తినేస్తాయని నా ఫీలింగ్, చాలా మంచిదని. ఇంకా చాలా అంటే చాలా ఫైనల్గా నాకైతే నా ముగ్గు అయితే పిచ్చిగా నచ్చిందండి. ఈ ముగ్గులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి అబ్బా. ఇదిగోండి ఇక్కడ చూడండి దండ కూడా వేశాను గోమాతకి, అసలు చాలా బాగా నచ్చింది. ఆ దండ అయితే నేను స్పెషల్గా డిజైన్ చేయించానండి. మన బుజ్జి కైటు, మన బుజ్జి డ్రమ్స్ అండి. మరి ఫెస్టివల్స్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా ఇవి వచ్చేసరికి ధాన్యం అనమాట. మరి అసలు ఫెస్టివల్కి అప్పుడే కదా వచ్చేది, ధాన్యం తీసుకొని మరి పొంగల్ వండుకోవాలి కదా. రేపు చెరుకు రసంతో పొంగల్ చేసేద్దాం ఫైనల్లీ. ఇదిగో భోగి కుండ అనమాట. ఇదిగోండి మన భోగి ఒక నిమిషం బెల్లం ముక్క, గొబ్బెమ్మలు, ఇంకా అరటి పువ్వులు ఇలా అయితే ఇంకా ఇవన్నీ ఏంటంటే ఒక్క నిమిషం అండి, ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట నేను వచ్చేసరికి. ఎందుకంటే మీ అల్లరిపిల్ల పక్కన నుంచేసి నేను మాట్లాడతారని గొడవ చేస్తుంది. రేగిపళ్ళు అండి. నేను తర్వాత రేగిపళ్ళు చూస్తే ఒక గంట కాదులే 2-3 గంటలాగి చూసేసాను అనమాట. కొన్ని రేగిపళ్ళు ఇవ్వండి, ఏమన్నా వచ్చి తినేసినాయో ఏంటో కానీ ముగ్గు అయితే ఏం కాలేదు. మరి ఎవరన్నా తీసుకున్నారో ఏంటో తెలియలేదు. కానీ ఇంకేంటంటే ఇంకా స్నానం అయితే చేయించేసేస్తాను అనమాట మీ అల్లరి పిల్లకి మంచిగా. అసలు చూడండి మీరే, అసలు ఎంత పొగలు కక్కుతున్నాయో నీళ్లు చూసారా అసలు.
అంత బాగా ఆగినాయండి నీళ్ళైతే మటికి. అసలు చూడండి మీకే అర్థమైతా ఉంటది గదా! ఇంక మంచిగా మీ అల్లరి పిల్లకి మంచిగా ఆయిల్ పెట్టేసేసి, మంచిగా స్నానం చేయించేసేస్తున్నానండి నేనైతే మటికి. మీరు కూడా ఇలానే చేస్తారా? ఎప్పుడైనా అసలు ఇప్పుడనే కాదండి, ఫెస్టివల్ అనే కాదు, మనం హెడ్ బాత్ చేయించేటప్పుడు కంపల్సరీగా ఆయిల్ పెట్టేసేసుకొని హెడ్ బాత్ చేయిస్తే హెయిర్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. నేనైతే కంపల్సరీగా అయితే అలానే చేసేస్తాననమాట. ఇంకా ఏమంటుందో తెలుసా మీకు? ఏంటో ఫ్రెండ్స్, మా మమ్మీ నా మీద ఏదో ప్రయోగాలు చేస్తుంది అని అంటుందనమాట. అసలు మీ అల్లరి పిల్లండి, నోరు మూసుకొని ఏమన్నా కూర్చుంటదా? పట్టుకోమ్మ ఇలా అంటే కుడుగాయలు కొట్టేసి రసం తీసేసానండి. ఇంక దాంతో తలస్నానం కలర్ చేయించేస్తున్నాను. పోస్తుందేమో అని భయం పడుతుంది ఫ్రెండ్. అమ్మో, కళ్ళల్లో పోస్తానేమని భయం వేస్తుందండి. ఎందుకు పోస్తానండి నేను కళ్ళల్లో? మీ అల్లరి పిల్ల మరీ నువ్వు అసలు మంచిగానే పోస్తున్నా కదా. ఫైనల్గా బాగా పోసానా లేదా చెప్పు నువ్వే అసలు? పోసానా? ఆ? పోసాను కదా. మరి ఎందుకు భయపడ్డావు? ముందు పోసేస్తాననే. అబ్బా, ఏం చెప్పిద్దోనండి, విన్నారా అసలు? కళ్ళల్లో పోసేస్తానేమని భయం అంట. నిజమేనండి, అది కూడా కొంచెం టెన్షనే. నాకు కూడా చిన్నప్పుడు కుంకుడుకాయలంటే ఎంత భయం అంటే కంపల్సరీగా కళ్ళల్లో పడతాయండి అసలు అయితే. అమ్మో, ఈ కళ్ళల్లో పడితే ఉంటుందండి, గుచ్చుకుంటాయి అనమాట. అసలు అలా ఉంటుందన్నమాట. కానీ అలా కళ్ళల్లో పడితే కూడా మంచిదేనంటండి, చాలా మంచిదనమాట. అలా మంచిది కదని ఇప్పుడు నన్ను వేసుకోమాకండి, నన్ను కళ్ళల్లో వేసుకోమని చెప్పమాకండి మీరు మరీను. ఇంకా మీ అల్లరి పిల్లకైతే మంచిగా ఆ వేడి వేడి భోగి మంటల్లో కాగిన నీళ్ళతోటి ఇలా ఆయిల్ పెట్టేసేసి కుంకుడుకాయలతో తలస్నానం చేయించానండి. మంచి రిలీఫ్ కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎంతమంది భోగి మంటల్లో కాచిన నీళ్ళతో తలస్నానం అయితే చేశారో మీరు చెప్పేసేయండి అబ్బా. నాకైతే మటుకి ఇంకా మేము అందరం అయితే ఆ ఉన్న నీళ్ళని అయితే షేర్ చేసుకున్నాం అనమాట. పట్టుకోమ్మాయి అంటే ఆ కళ్ళు తెరవట్లేదండి. అసలు కళ్ళల్లో ఎక్కడ పడిద్దో అని భయం అనమాట. ఫైనల్లీ ఇంక బాత్ చేసేసి వచ్చేసిందనమాట. హాయ్ చెబుతుంది చూడండి మీకు. ఇంక ఈ తల ఆరడానికే టైం పట్టిద్దండి. చలికాలం కదా, పిల్లలు ఆయా మళ్ళీ జలుబులు చేస్తాయని అసలు ఏమి అల్లరి పిల్లకి జ్వరం వచ్చేసి తగ్గిపోయి ఆ గొంతుకి ఏమైంది, జలుబు కాదు అది కాఫ్ అండి. ఎక్కువ తెమడ ఉండిపోయే లోపలంతా అది తగ్గడానికి చాలా టైం పట్టిందనమాట అసలు అయితే. అసలు వాళ్ళ డాడీ 4-5 ఇంజెక్షన్లు వేస్తే కానీ తగ్గలేదనమాట. ట్యాబ్లెట్స్కి అయితే అస్సలు తగ్గలేదండి ఈసారి. ఏంటో పాపం బాగా చలిగా కూడా ఉంది కదా, దాని దెబ్బకో ఏమో కానీ అసలు అయితే మటుకి ఇంకా 4-5 ఇంజెక్షన్లు అయితే వేయించుకుంటే కానీ తగ్గిందనమాట. అట్లా ఫెస్టివల్కి తగ్గిద్దో లేదో అని నాకు అదే టెన్షన్ అనమాట. అసలు ఫైనల్ తగ్గిపోయింది. మీ అల్లరి పిల్లని అయితే రెడీ చేసేసి నేనైతే ఇలా వచ్చేసేసానండి. ఇంకా వంట చెయ్యాలి కదా. ఇంక ఈరోజు భోగి రోజు మీరైతే ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారో చెప్పండి అబ్బా. మేమైతే పులగం ప్రిపేర్ చేసేస్తామన్నమాట. పులగంలోకి అయితే ఇంక ఇలా పెసలను నేను కొంచెం పెసరపప్పు అయితే వేసేసుకోవడానికి నానబెట్టేసేసాను. ఇంకా అలసందలు కూడా వేస్తాను, నాకు చాలా ఇష్టం అలసందలు కూడా. ఇంకా ఒక్కొక్కళ్ళు బొబ్బర్లని ఇంకా ఒక్కొక్కళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అయితే వేసేస్తారనమాట. ఇంకా నేనైతే కంపల్సరీగా పెసలే వేసుకుంటాను. ఇంకా చాలా బాగుంటుందండి పులగం అయితే. ఎంత బాగుంటుందంటే ఇయర్లీ ఒక్కసారే వండుకుంటాం కదా ఈ ఫెస్టివల్కి. మీరైతే పులగం చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ చేసేసేయండి అబ్బా. నాకైతే రోజు పాలు కూడా రాలే, చాలా లేట్ అయిపోయింది పండగ అయినా కూడా. ఇంకేంటి పాలు కావాలని మీ అల్లరి పిల్లేమో ఒక పక్క నుంచి గొడవ. ఇంకా నేనేమో హడావుడిగా పోసేస్తుంటే అవేం కొంచెం కింద పోతూ ఉన్నాయి అనమాట. సరే ముందు మీ అల్లరి పిల్లకి ఇచ్చేసేసాను అనుకోండి, కొంచెం పాలు తగ్గిస్తుంది అనుకోండి, నేను ప్రశాంతంగా పని చేసేసుకుంటాను అనమాట. ఈ పులగంలోకి మేమైతే ఏమేమి కూరలు వండుకుంటాం తెలుసా అండి? గోంగూర కానీ ఇంకా చిక్కుడుగాయ అండి, 2 కూరలు చేసుకుంటాం అనమాట. మీరైతే ఏం కూరలు ప్రిపేర్ చేసుకొని తింటారో చెప్పండి అబ్బా. ఇంకా చిక్కుడుగాయలు అయితే తీసుకురావడానికి వెళ్ళానండి. వెళ్తే ముందు రోజు చిక్కుడుకాయలు ఆ ముందు రోజు కూడా రేటు చాలా తక్కువే ఉన్నాయండి కిలో. ఇక నేను ఎందుకులే ముందే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఫ్రెష్గా తెచ్చుకుందాంలే ఇంకంతకొని తీసుకురాలేదండి. తర్వాత ముందు రోజు వాటి తీసుకొద్దామని వెళ్తే కిలో ఎంత అనుకుంటున్నారు, 200 అంట చిక్కుడుకాయలు. నాకైతే నేను పావు కిలో నెల తీసుకుంది, పావు కిలో ఎంత అని అడిగితే 50 రూపాయలు చెప్పారనమాట. ఒక చోట ఏంటి వీళ్ళు ఎక్కువ చెబుతున్నారా లేకపోతే ఏంటి అనుకొని నేను ఇంకా మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అడిగితే అక్కడ కూడా సేమ్ చెప్పారు. సరే ఇంకొక చోట కనుక్కుందాం అనుకొని వెళ్తే అక్కడ కూడా అంతే చెప్పారు. ఓహో, ఇది ఫెస్టివల్ ఎఫెక్ట్ ఏమో అనుకున్నాను అనమాట. ఎందుకంటే కంపల్సరీగా చిక్కుడుకాయ వండుకుంటారు కదా, ఇంకా అందుకోసం అప్పుడు అనిపించింది అనమాట. ఓహో, ఈ ఫెస్టివల్ ప్రాబ్లం వల్ల 200 పెరిగిపోయినాయి. అదేదో నిన్నే కొనుక్కొని దాపెట్టుకుంటే బాగుండేది కదా, ఫ్రెష్ కావాలని అని అనుకున్నాను. చివరికి 200 అయిపోయింది రేటు అని చాలా బాధపడ్డానండి. ఇంక మీ అల్లరి పిల్ల అయితే వచ్చేసేసింది చూడండి. ఇంక నాకు హెల్ప్ చేసేసిద్దంట. ఇవేమో రావట్లేదు,
విత్తనాలు ఉన్నాయండి. కాయలు అయితే మటుకి చాలా అంటే చాలా బాగా కుదిరినాయి వంటలు అయితే మటుకి. ఇంకొక గోంగూర కట్టకట్టు తీసేసుకున్నాను అనమాట. గోంగూర పచ్చడి కూడా చేసేసుకున్నాం. పులగంలోకి గోంగూర పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు. నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర కానీ చిక్కుడుకాయ కానీ. మీకైతే పులగం అసలు చేసుకుంటారా మీరైతే లేదా అనేది కామెంట్ చేయండి. మీరు పులగం చేస్తే ఏం ప్రిపేర్ చేసుకుంటారు కర్రీస్ అయితే కామెంట్ చేసేసేయండి అబ్బా. ఇంకా కొంతమంది అయితే నేను చూశాను అనమాట, ఫెస్టివల్ వీడియోస్ అప్లోడ్ చేశారు. వాళ్ళు పులగం స్వీట్ పులగం అంట, ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసేసారు. మేమైతే పులగం అంటే ఇంకా ఇంతేనండి, అవి పెసరపప్పు కానీ పెసలు కానీ వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసేస్తాను అనమాట. అది ఇంకా మామూలుగా ఉంటుంది, నార్మల్గా మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలా అయితే ఉంటుంది. ఇంకేంటో ముచ్చట్లేదో చెప్పేసేస్తుంది మీ అల్లరి పిల్ల. అవేమో తెంపడం రావట్లేదు అనమాట, గట్టిగా ఉన్నాయి కాయలు అయితే మటుకి. ఇంకా ఏదో 2-3 కాయలు తెంపేసేస్తుంది, ఇంకా అంతకన్నా తెంపలేకపోతుంది, రావట్లా. అవే చిన్న చిన్ని కాయలు అనుకోండి, విత్తనాల కాయలు ఉంటాయి చూసారా, చిన్న కాయలు, అసలు 4-5 విత్తనాలే ఉంటాయి. ఆ కాయలు అయితే చాలా బాగుంటాయండి. నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నావా మమ్మీ, మళ్ళీ వచ్చేసాను అని మీ అల్లరి పిల్ల మళ్ళీ వచ్చేసింది. నన్ను భయపెడుతుందండి మీ అల్లరి పిల్ల ఇక్కడ వచ్చేసరికి. ఇంక నా శారీ బాగుందా, నచ్చిందా, నేను ఇప్పుడు దాకా అడుగుదాం అనుకున్నాను మర్చిపోయానండి. నా శారీ బాగుంటే ఒక కామెంట్ చేసేసేయండి అబ్బా. ఈ శారీ నాదైతే కాదనమాట, మరి ఎవరిదండి అంటారా, మా మమ్మీ శారీ అనమాట. నేను ఎప్పటి నుంచో ఈ శారీ ఎందుకో కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈ ఫెస్టివల్ రోజు అయితే కట్టుకున్నాను అనమాట. నాకు చాలా ఈ కలర్, అసలు ఎల్లో కలర్ అంటేనే లేడీస్కి అందరికీ ఫేవరెట్ కదా, ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట ఎల్లో కలర్స్. అసలు ఫస్ట్ నుంచి కూడా ఎల్లో కలర్స్ అంటే చాలా ఇష్టం అండి. అసలు మ్యాక్సిమం నా ఫేవరెట్ కలర్ ఏంది అంటే ఎల్లో కలరేనమాట ఫైనల్లీ. ఇంకా తాలింపు అయితే వేసేసానండి. నేను వచ్చేసరికి చిక్కుడుకాయ కూర. ఇంకా చిక్కుడుకాయలన్నా రేట్లు ఉన్నాయేమో కానీ టమాటాలన్నా రేట్లు ఉంటాయేమో అనుకున్నాను. ఇంకా అవన్నీ బెటర్గానే ఉన్నాయిలేండి, లేకపోతే అవైతే కొంచెం పర్లేదు. కేజీ 30 రూపాయలేనంటే, కాయ కూడా బాగుంది ఫ్రెష్గా, మంచి కాయలు. ఇంకా అవి కూడా రేట్లు విపరీతంగా ఉన్నాయి అనుకోండి, నాకు కళ్ళు తిరిగిపోయేమో. నాకు అసలు చిక్కుడుకాయల రేట్లకే వామ్మో ఏంట్రా బాబు ఇంత రేట్లు పెంచేసేసారు ఒక్క పూటకే సడన్గా అనిపించేసేసింది అనమాట. అసలు చాలా అసలు ఏంటంటే నాకు షాక్ అనమాట. ఫస్ట్ అసలు 50 రూపీస్ అనగానే, ముందు రోజు ఏమో 70-80 కేజీ వచ్చేసరికి, అలాంటిది పావు కిలో 50 అనేసరికి సడన్గా షాక్ అయిపోయి 2-3 చోట్ల అడిగి క్లారిఫై చేసుకునేదాకా అసలు క్లారిటీ రాలేదనమాట. ఇంకా అప్పుడే ఫెస్టివల్ ఎఫెక్ట్ అని ఇలానే అప్పుడే తెలిసేది. ఏదైనా ముందే కొనుక్కొని పెట్టుకోవాలనేది ఊరకు కాదండి. ఇంకా దాని గురించి ఆ రోజంతా కొంచెం బాధపడ్డాను అనమాట. అదే తక్కువ రేటు ఉంటే అరకిలో తీసుకొని మంచిగా ఎక్కువ కూర చేసుకునేదాన్ని కదా. అంటే కర్రీ ఎక్కువే తింటామండి మేమైతే వచ్చేసరికి, ఇంకా అందుకోసమని కర్రీ అప్పటికే అయిపోయింది, ఇంక లేదనమాట. కొంచెం ఉంటే బాగుండేది, అది కొంచెం కూరతో చేశాను. టేస్టీగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. విత్తనాలు చూడండి చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నేను ఇలా టమాటాను వేసేసి చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. అబ్బా చాలా బాగా కుదిరిందనమాట అసలు అయితే మటుకి. ఇప్పటికే లేట్ అయిపోయిందండి ఆ రోజు అసలు అయితే. ఇంకా భోగి మంటల దగ్గరే కూర్చున్నాం అనమాట చాలాసేపు అయితే అసలు, ఎందుకంటే ఆ వెచ్చదనం చాలా బాగుంది కదా. ఇంకా అందుకోసం అనమాట. ఇది చూడండి పులగం అయితే చూస్తుంటే చాలా బాగుందనమాట. మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా, లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. మీ అందమైన చేతులతో ఒక కామెంట్ చేశారనుకోండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. గోంగూర చేసేస్తానండి. ఇంకా గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అందరికీ అసలు అయితే. ఇంకా ఆంధ్రమాత గోంగూర అండి. గోంగూర కూడా కొంచెం అంటే కొంచెమే మిగిలిందండి, పెద్ద ఎక్కువ అయితే మిగలలేదనమాట. ఇంకా గోంగూర పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసేద్దాంలేని గోంగూర కూడా వేసేసాను అనమాట. ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా చిక్కుడుకాయ కర్రీలోకి అయితే కొంచెం కారం అయితే వేయకుండా తీసేసి మీ అల్లరిపిల్ల కొంచెం అయితే పక్కన పెట్టేసేసాను. ఎందుకంటే ఇంకా మరీ ఎక్కువ కారం అయినా తినలేదండి మీ అల్లరిపిల్ల. ఇంకా అందుకోసం ఏదైనా కూర చేసేటప్పుడు కొంచెం అయితే తీసి పక్కన పెట్టాలి. ఇంకా నాకైతే ఆకలి వేసేస్తుందండి, పొద్దున్న నుంచి ఏమీ తినలా. మీరు టైం ఎంత అయింది అనుకుంటున్నారు తెలుసు, అసలు చాలా టైం అయిపోయిందండి. అసలు ఆ రోజు అయితే బాగా లేట్ అయిపోయిందనమాట. నాకు నీరసం కూడా వచ్చేసేస్తుందండి, కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించేసింది అనమాట. ఎందుకంటే నాకు భోగి మంట దగ్గర నుంచి రావాలనిపించలేదు, వెచ్చగా అక్కడే చలి కాకుండా కూర్చున్నాం. ఇంకా ముగ్గు దగ్గర వచ్చేసరికి చాలా టైం అంటే చాలా టైం తీసుకుందనమాట. ఇంకా మరి మంచిగా వెయ్యాలి, హ్యాపీగా వెయ్యాలి, ఇంకా పెద్ద ముగ్గు వేసుకోవాలి అంటే మరి టైం తీసుకుంటుంది కదా. ఇదిగోండి మధ్యలో వచ్చేసేసింది. ఆమెకు కూడా ఆకలి వేసేస్తుందంట. ఈమె ఏదో తిన్నది మధ్యలో, మరి ఏం తిన్నదో కానీ గుర్తులేదండో నాకు. తిన్నదిలే కానీ
ఇంకా బుజ్జి పొట్ట కదా, మరి బుజ్జి పొట్టకు ఊరికే అరిగిపోద్ది కదా, ఇంకా అందుకోసం అయితే వచ్చేసేసి మమ్మీ అయిందని గొడవ అనమాట. అసలు లంచ్ టైం అయితే అయిపోవచ్చిందండి, బాగా లేట్ అయిందని చెప్పారు. నేనైతే ముగ్గు ఎన్ని గంటలు వేసాను మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా. నేను ఇలాంటి ముగ్గుని తర్వాత కూడా చాలామంది వీడియోస్లో చూశానండి. చాలామంది వేస్తారు చక్కగా, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా అందరూ భోగికుండలు వేసారనమాట ఆ రోజు. అసలు చాలామంది భోగికుండలే కదా వేసుకునేది. అసలు ఎంత బాగున్నాయో చెరుకులు, భోగికుండలు, అసలు భలే భలే వేశారని ఒక్కొక్క ముగ్గుకి సంబంధం లేకుండా అంత బాగున్నాయి అనమాట ఆ రోజంతా. నేను అందరివి చూసేసాను అనమాట ఆ రోజు అయితే. చాలా ముగ్గులు చాలా బాగున్నాయి. ఇంక ఇలా మిక్సీలో పట్టకుండా ఇలా వేసేస్తున్నానండి, మెత్తగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక మిక్సీ ఎందుకులే, ఇలా స్మాష్ చేసేసేద్దాము త్వరగా. ఇంకా రైస్ కూడా అయిపోయింది, తినేసేద్దాం, లేట్ అయిపోయింది. ఇంకా కొట్టేటట్టున్నారు ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికే లేట్ అయిపోయిందని. ఈ ఊర్లో ముగ్గులు పోటీలు పెట్టారా లేదనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా. అసలు ముగ్గులు పోటీలు అయితే అసలు చాలా చాలా చక్కగా ఉన్నాయండి. ముగ్గులు పోటీల్లో ముగ్గులు పెట్టేశారు కదా, చాలా మంది రంగులుగా చాలా బాగుంటాయండి. సంక్రాంతి వస్తేనే మనకు మెయిన్గా ముగ్గుల పోటీలు, ఈ కోడి పందాలని, ఇవన్నీ బాగా కదా అసలు. ఎక్కడ చిందిన మోహాన పడిద్దేమని ఇదే భయం వేసేస్తుంది అనమాట నాకైతే. మళ్ళీ ఫస్ట్ తాలింపు అయిపోతే ఒకసారి అదేంటండి మిరపకాయ అనమాట, మిరపకాయ వచ్చేసి కంటి రెప్ప మీద పడిపోయిందనమాట. ఇంకా అందుకే భయం వేసేస్తా. ఇందాక తాలింపు ఫస్ట్ వేసేటప్పుడు కూడా మూత పెట్టేసేసి దూరంగా ఉన్నానమాట. ఇంకా రెండో మీరు కూడా వచ్చేసారనుకోండి, ఫైనల్లీ మన లంచ్ అయితే రెడీ అయిపోయింది, తినేసేద్దాము. ఇంకా మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా, ఆ రోజు ఏం ప్రిపేర్ చేసుకున్నాం. మా సైడ్ అయితే కంపల్సరీగా ఇలా పులగం ప్రిపేర్ చేసుకుంటాం, కానీ మేము చేసుకున్నామండి. ఎవరి వాళ్ళ సంప్రదాయం ప్రకారం, ఎవరి వాళ్ళ ఊరి వైపు ఎవరైతే అలా ప్రిపేర్ చేసుకుంటే అలా ఉంటాయండి. ఒకరికైతే మీరు అది చేసుకోలేదు, మేము ఇది చేసుకుంటామని అయితే అనమాకండి. ఎందుకంటే ఎవరికి ఆనవాయితీగా వస్తాయో, ఎవరికి ఏవి ఉంటాయో అవే చేసుకుంటారు. కానీ మేము ఇది చేసుకుంటాము, మీరు అది చేయలేదని అయితే అనకండి. కొంతమంది కామెంట్స్లో చూసాను అనమాట, నేను అలా అనేస్తున్నారు. మేము ఇది ప్రిపేర్ చేసుకుంటాం, మీరు అది చేయరా అంటే, ఎవరికి ఏమి ఉంటే అవే కదండి చేసుకునేది, లేకుండా చెయ్యరు కదా. అంతేగాని మీరు అలా కామెంట్ చేసేసేసి ఇవి కంపల్సరీ మాకు ఫెస్టివల్కి అంటే ఇంక మేమేం చేసాను, దానికి కూడా నేనేం చేయలేను కదా. ఇంక మీ అల్లరి పిల్లకైతే భోగి పళ్ళు అయితే పోసేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ పుట్టినప్పటి నుంచి భోగిపళ్ళు అయితే ఇంతవరకు పోస్తూనే ఉన్నానన్నమాట. ఇక్కడైతే చూడండి అబ్బా, అసలు రేగిపళ్ళు అయితే తెచ్చిన దగ్గర నుంచి కూడా తింటూనే ఉంది. అసలు ఇప్పుడు కూడా ఏమన్నా ఆపిద్దేమో చూడండి, అసలు తినకుండా. నేను భోగిపళ్ళు పోస్తుంటే తింటూనే ఉంది. ఎన్ని పండ్లు తిన్నదంటే, తినకూడదు అమ్మాయి పోసేయి ఆగమ్మాయి అంటే, ఏమైంది ఎందుకు తినకూడదు చెప్పు అంటే, ఇంక నేను ఏం చెబుతాను ఫ్రెండ్స్, మీ అల్లరి పిల్లకి మీరన్నా చెప్పండి. పోసే భోగిపళ్ళు తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా? చెబితే విందు ప్రతి విషయం ఎందుకు తినకూడదు అని చెప్పేసిద్ది అనమాట. ఇంకా సరేలే ఇంకేం చెబుతాం మీ అల్లరి పిల్లకని. సగం పళ్ళు అయితే తినేసింది, తెచ్చిన కాడి నుంచి కూడా తింటూనే ఉందండి పండ్లు అయితే. అమ్మాయి ఉంచమ్మాయి అయిపోతాయి అమ్మాయి అంటే, ఎక్కడైపోతాయి ఉంచుతాలే అంది. చాక్లెట్లు కూడా తింటానంటే వద్దమ్మా, అసలే నిన్నే తగ్గింది కొంచెం, అలా ఇంజెక్షన్స్ వేస్తే మళ్ళీ వద్దంటే ఇంకా పర్లేదు అంది. కానీ ఆ భోగిపళ్ళు కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి, పుల్లగా అయితే లేవులే. కానీ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. మన వీడియోస్ నచ్చుతున్నాయి కదా చాలామంది. ఇంకా ఫెస్టివల్ వీడియోస్ పెట్టలేదు ఏందక్క అని కొంతమంది అయితే నాకు పర్సనల్గా కామెంట్ చేశారండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట అలా కామెంట్ చేసినందుకు. నేను వాయిస్ బాగాలేదనే ఇంక ఇన్ని రోజులు అయితే ఆపేశాను అనమాట. ఈ రోజు నుంచి రెగ్యులర్గా ఫుల్ బ్లాగ్ వీడియోస్ అయితే పెడతాను.